అంటే సురేందర్ రెడ్డి గారితో ఏంది ఆ స్పెషల్ అసోసియేషన్ ఎలా మీకు? సురేందర్ రెడ్డి గారు మంచి పరిచయము. ఎలా ఆయన వరంగల్ డైరెక్టర్? అతనిది కూడా వరంగలే. ఓకే. వాళ్ళ రిలేటివ్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. హ్మ్. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ లెక్క అనమాట. హ్మ్. అట్లా పరిచయం. ఇప్పుడు నెక్స్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారితో సినిమా అవును. ఉంది. అనౌన్స్‌మెంట్ అయింది ఎళ్లి కదా! కలిసారా? కలవలేదు. కలుస్తారా? నేనైతే కలవను. ఫోన్ చేస్తే మాత్రం పక్కా ఎళ్లి కలుస్తా. హ్మ్. అంటే మీరు అనుకుంటుండొచ్చు, సురేందర్ రెడ్డి గారు నీకెందుకు ఫోన్ చేయాలి అని అనుకుంటుండొచ్చు. కానీ అప్పుడు ధృవ అప్పుడు చేసినాము. దాని తర్వాత చిరంజీవి గారి మూవీకి కూడా చేద్దామనే టైంలో చేద్దాం నేనెళ్ళా. నాది పాస్‌పోర్ట్ తీసుకున్నారు. జార్జియా షూట్ అన్నారు. షెడ్యూల్ ఇచ్చిర్రు. అన్నీ ఇచ్చిర్రు. మళ్ళా ఏమైంది ఆయనకు నన్ను డ్రాప్ చేసిండు. హ్మ్. అందులో కొంచెం ఆయన మొఖం మీదనే అన్నా నేను. అంటే రీసెంట్‌గా కలిస్తే నా క్యారెక్టర్ ఇయలే కదన్నా హ్మ్. పిలిచి కూడా అంటే ఇక సరే ఉన్నయిలే చాలా చేద్దాంలే అన్నట్టుగా మాట్లాడాను. అది. ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఛాన్స్ వస్తే ఆ! యాక్ట్ చేస్తారా? పొలిటికల్‌గా ఎలాంటి అడ్డంకులు మీకు లేవా? అడ్డంకులేం లేవు. పొలిటికల్‌గా అడ్డంకులనేది ఏం లేవు. ఎప్పుడు కూడా నేను వాళ్ళని ఏ రోజు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలే నేను. హ్మ్. మీరు చూస్తుండొచ్చు నా సినిమా ప్రమోషన్ గానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను రమ్మంటే రండక్క మీరే రండన్నా అంటే వస్తారు. హ్మ్. కానీ ఏ రోజు కూడా నేను రండి నాది ప్రమోట్ చేయండి, నాకు హెల్ప్ చేయండి అని కూడా నేను ఏ రోజు అడగలేదు. సినిమా పరంగా సినిమాలో ఏ రోజు కూడా అలానే ఇన్వాల్వ్ చేయలేదు నేను. హ్మ్. ఇప్పుడు 'సురేఖక్క మురళన్న' సినిమా చేస్తుంటే కూడా దాంట్లో కూడా నేను ఏ రోజు కూడా తలదూర్చలే. ఏది 'రామ్ గోపాల్ వర్మ' మూవీ. హ్మ్. 'రామ్ గోపాల్ వర్మ' మూవీ చేసేటప్పుడు కూడా నా పనేందో నాకు 'రామ్ గోపాల్ వర్మ' నాకు డేట్స్ ఇచ్చిండు. నా క్యారెక్టర్ ఏందో చెప్పిండు. దాన్ని మట్టుకే ఉన్నా. అంతేగాని మనం ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ అనేది మనం కాలేదు. మీకు ఇంత ఫ్యాషన్ ఉంది సినిమా అంటే హ్మ్. నాకు తెలిసి ఆల్మోస్ట్ మీరు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. హ్మ్. ఫైనాన్షియల్‌గా హ్మ్. అండ్ మీ టైం ఇచ్చారు. మీ సోల్ ఇచ్చారు. హ్మ్. ప్రతి కష్టం పడ్డారు. సినిమా మీద ఇంత పిచ్చున్న మీకు, ఇంత ఫ్యాషన్ ఉన్న మీకు, ఆర్‌జీవి గారితో ఆల్రెడీ ఒక ట్రావెల్ ఉంది కాబట్టి, ఇన్నేళ్ల తర్వాత ఆయన్ని ఎందుకు కలవాలనిపియలేదు? ఆయనతో ఒక ప్రాజెక్ట్ గాని, ఆయన సినిమాలో ఒక ఛాన్స్ గాని, ఎందుకు ఆయన అప్రోచ్ అవ్వలేదు? అవ్వలేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు అంత మంచి ప్రాజెక్ట్ అంత స్కోప్ ఇచ్చిర్రు ప్రొడ్యూసర్స్. హ్మ్. ఇది 'కొండ'. హ్మ్. ఆయన కొంచెం కాన్సంట్రేట్ చేస్తే ఆ మూవీ ఇయాలటి రోజు అందరికి బాగుంటుండే. ఒక యాక్టర్స్‌కి బాగుంటుండే. ప్రొడ్యూసర్స్ బాగుంటుండే. బయోపిక్ చేసినందుకు అందరికీ ఒక ఒక రేంజ్‌లో ఉంటుండే. ఆయన దాన్ని లైట్ తీసుకోవడం వల్ల నాకు నచ్చలే. లైట్ తీసుకున్నారా? లైట్ తీసుకున్నట్టు క్లారిటీగా అర్థమవుతుందాడు. హ్మ్. అంటే సెట్స్‌లో ఎలా ఉండేవారు? సెట్స్‌లో మామూలుగా వచ్చేది లొకేషన్ వచ్చి షూట్ చేసేది వెళ్ళిపోయేది కానీ అంటే లైట్ మీన్స్ స్టోరీ బాగుంటది. హ్మ్. ఫిలిం అనేది కొంచెం క్లారిటీతోని, క్వాలిటీతోని తీస్తే హ్మ్. ఇంకా బాగుంటుండే అని అంతే. సో నీకెక్కడ తక్కువేం లేదు కదా! నీకింతే బడ్జెట్ అని ఏం లేదు కదా! హ్మ్. బడ్జెట్ హెవీ బడ్జెట్ ఇచ్చిర్రు. హ్మ్. ఆయన మరి ఎందుకు అట్లా చేసిండో అది కూడా ఇప్పటి వరకు కూడా అది క్లారిటీ లేదు. తర్వాత ఎప్పుడు అడగలేదా మీరు? మీరు మీరు గాని, మురళి గారు గాని? మురళన్న కూడా ఏం అడగలేదు. ఆయన పట్టించుకోడు అసలు. హ్మ్. నేను కూడా ఒకసారి అడిగి ఉంటా కానీ మూవీస్ మనం చెప్పలేము అది ఇది అని. సర్లే అనుకున్నాను అంతే. హ్మ్. అది ఒక పెద్ద దెబ్బ అది యాక్చువల్లీ. 'కొండ' మూవీ గనక ప్రాజెక్ట్ గనక సక్సెస్ అయితే మామూలుగా ఉండకపోతుండే. కరెక్ట్. అంటే తెలంగాణలో ఒక ఒక బ్రాండ్. అంటే అక్కడ ఆ క్యారెక్టర్‌కి ఆ జర్నీ ఉంది గదా! హ్మ్. సో, 'కొండా మురళి' అనే క్యారెక్టర్‌కి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఏం సాధించారు? ఈరోజు ఎక్కడున్నారు? యాక్చువల్లీ ఆ ఆ జర్నీ ప్రాజెక్టు సుమన కుట్టేర్ అని కర్ణాటక బయోపిక్స్ చేసిందామె. హ్మ్. 'బచ్చన్' మీద హ్మ్. మన 'ముత్తప్పరాయ్' మంచి డైరెక్టర్. సూపర్ బ్యూటిఫుల్ డైరెక్టర్. ఆ అమ్మాయిని కల్పించినాను. హ్మ్. నాకు మంచి ఫ్రెండ్. మంచిగా కల్పిస్తే ఆమె ప్రాజెక్టు ఒక 3 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ అంతా వరంగల్‌లో ఉండి అన్నీ కలెక్షన్ చేసుకుంది. మురళన్న గురించి బుక్కులు చదవడం గానీ, ఆయన గురించి అంతా తెలుసుకొని అంతా చేసిన తర్వాత సడన్‌గా ఆర్‌జీవి ఎంటర్ అయ్యి హ్మ్. దాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసిండు. అది. అండ్ యాక్చువల్‌గా ఈ ఇండస్ట్రీలో అవకాశాల కోసం హ్మ్. దీన్ని నమ్ముకొని చాలామంది సంవత్సరాల తరబడి తిరుగుతా ఉంటారు. అవును. బట్ ప్రశాంత్ నీడ్ అది గాదు. హ్మ్. సో, మిమ్మల్ని ప్రశాంత్ అని పిలుస్తారు. కార్తీ అని పిలుస్తారు ఎక్కువ. ప్రశాంత్. ప్రశాంత్ పిలుస్తారు. ఇండస్ట్రీకొచ్చిన తర్వాత కార్తీ అని యాడ్ చేసుకున్నాం గానీ హ్మ్. ప్రశాంత్. ప్రశాంత్. సో, మీ నీడ్ అయితే ఇది గాదు. ఫ్యాషన్ మాత్రమే. హ్మ్. ఇక్కడ ఇదే లైఫ్‌గా బతికే వాళ్ళకి రాని అవకాశాలు మీకే ఎందుకు రావాలి అంటే ఏం జెప్తారు? మీకెందుకు రావాలంటే ఏం జెప్తారు?
నాకు ఎందుకు రావాలని నాకే ఇవ్వాలని నేను అనట్లేదు. నేను కూడా ఇప్పుడు ఎవరైతే వాళ్ళు కష్టపడుతున్నారో అట్లా నేను కూడా హార్డ్ వర్క్ చేస్తున్నా. నేను వాళ్ళు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గానీ, ఒక డైరెక్టర్‌కి ఏమేమి కావాలో అవన్నీ వాట్ వాట్ దే నీడ్స్ అన్నీ నేను చేస్తూనే ఉన్నా. అంటే నాకేయమని వాళ్ళు నాకంటే ఎక్కువ కష్టపడుతుర్రు. ఇప్పుడు పడుతున్నారు చాలామంది. కృష్ణానగర్ పోతే చాలామంది ఉంటారు పాపం. తెలుసా మీకు ఆ సినిమా కష్టాలు? చాలా తెలుసు. నేను చూసినా కాబట్టి తెలుసు. అట్లా వాళ్ళు పడకపోయినా కూడా వాళ్ళ దాంట్లో నేను కూడా ఒక 10-20% కష్టం పడ్డా. వాళ్ళకంటే ఎక్కువే పడ్డారులేండి. అంటే చెప్పుకోలేను. అంటే ఉన్న డబ్బు పోగొట్టుకోవడం అంటే చిన్న డబ్బు విషయం కాదు పోగొట్టుకొని ఇప్పుడు మందరు ఒక రేంజ్‌లో ఆలోచిస్తారు. ఇప్పుడు ఒకరు ఏదైనా నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, నాకు డైరెక్టర్ ఉండదు, అసోసియేట్ ఉండదు, ఇది చేయండి అంటే అది ఇక చేయాల్సింది తప్పది. అక్కడ నా సిచ్యువేషన్ కూడా ఆలోచించాడు. కానీ నా దగ్గర ఉన్నా లేకున్నా సరే, ఉన్నాయో లేవో సెకండరీ, ఉన్నా లేకున్నా వాళ్ళు అడిగిన దానికి మాత్రం నేను ఫుల్ఫిల్ చేసిన. చాలామంది చేసిన, అది నేను ఎందుకు చెప్పుకోవడం కానీ చాలామంది చేసిన. మొత్తం ఇన్నేళ్ళ ఈ ప్రయాణంలో సినిమా ఇండస్ట్రీలో సినిమా పరంగా మీకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మీ నటన వల్ల, మీరు యాక్ట్ చేసిన సెట్స్ నుంచో మీరు తీసుకున్న వాళ్ళు. అప్పుడు సురేందర్ రెడ్డి గారు వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం. నేను అడిగేది అలాంటి కాంటాక్ట్స్ కాదు. మీ జర్నీ వల్ల మీకు అయిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? జర్నీ వాళ్ళు అంటే ఇండస్ట్రీ పరంగా ఉన్నారు కదా. చంద్ర సిద్ధార్థ్ సార్ డైరెక్టర్, ఆ సార్తో కూడా చేయాలి. అంటే బాగా మంచి క్లోజ్ అయ్యాడు. ఆయన సర్కిల్ అట్లా చాలామంది పరిచయం. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, మన అనేవాళ్ళు ఇండస్ట్రీలో ఒక నలుగురు ఉండాలి. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఆ పక్కన ఇంకో ఛాన్స్ ఉందంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, మా వాడు ఉన్నాడు అని చెప్పి చెప్తారు. అలాగా ఒక సర్కిల్ ఉండాలి ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో మీ సర్కిల్ ఏంటి? ఓకే, ఇండస్ట్రీలో నా సర్కిల్ ఏంటి అదే చెప్పాను కదా. అందరు పరిచయాలే ఉన్నారు నాకు. పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను అడిగేది మిమ్మల్ని వాడుకునేవాళ్ళు కదా, మీకు ఉపయోగపడేవాళ్ళు. నాకు ఉపయోగపడే వాళ్ళు అంటే నేను ఎవరిని అట్లా ఉపయోగించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను కమర్షియల్గా ఏదో ఆలోచించాను. ఏదైనా తనకు ఉపయోగపడాలి, నాకు ఉపయోగపడాలి అనే ఆలోచన భావనతోనే పోతాను నేను ఎప్పుడైనా. అంతేగాని నేను వీని ఇలా వాడుకోవాలి, అలా వాడుకోవాలని ఎప్పుడు ఆ ఆలోచన అయితే నాకు రాలే. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషినండి నేను. ఒప్పనుగా ఈయన తప్పు చేస్తున్నాడు, నువ్వు తప్పు చేస్తున్నావు రా అని చెప్పేస్తాం. అక్కడ మీ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చిన సమస్య ఇది. ఇండస్ట్రీలో యాక్చువల్గా ఇలా ఉండడం కరెక్టే, ఇండస్ట్రీలో ఇలా ఉండడం కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీరు ఒక్కసారి రామ్ చరణ్ గారితో యాక్ట్ చేశారు, ఒక సినిమాలో యాక్ట్ చేశారు. తర్వాత ఏ యాక్టర్ అయినా ఏం చేస్తారంటే మళ్ళీ వెళ్ళి రామ్ చరణ్ గారిని కలుస్తారు, రిపీటెడ్గా కలుస్తారు, ఆయన సెట్స్కి వెళ్తారు, ఆయన బతిమలాడతారు, మళ్ళీ ఆయన సినిమాలో ఒక ఛాన్స్ దక్కించుకుంటారు. మీరు ఎప్పుడు ఈ ప్రయత్నం చేయలేదు? ప్రయత్నం చేయాలంటే దాంట్లో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అట్లా చేయొచ్చు, పెద్ద విషయం కాదు. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారి దగ్గర ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ త్రూ రామ్ చరణ్ పరిచయం, అంతే కదా. ఈ పర్సన్ని మీరు అన్నట్టు అడిగా, రామ్ చరణ్ గారిని కలుద్దాము ఒకసారి కలిపియండి అని కూడా అడిగా. ఆ బిజీ ఉన్నాడు, ఈ బిజీ ఉన్నాడు, ఆడ ఉన్నాడు, ఈ ఉన్నాడు అన్నప్పుడు ఇక నేను కూడా దాన్ని అంటే ఇక లిటరల్లీ మనకు అర్థమైపోతుంది ఈయన అవాయిడ్ చేస్తున్నాడు మనని, మన మీద దూసుకెళ్ళిపోతాం అనే భయం ఉండొచ్చు, లేదంటే నన్ను ఓవర్టేక్ చేస్తున్నాడని భయంతో ఉండొచ్చు అని ఆలోచనతో కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇక నేను అంతగా దాన్ని మళ్ళీ ఇంట్రెస్ట్ పెట్టలేదు. అట్లా చాలా జరిగినాయి, అట్లా చాలా సందర్భాలు జరిగినాయి. ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ త్రూ నాకు ఒక హీరో పరిచయం, డైరెక్టర్ పరిచయం. మిమ్మల్ని కాదన్న నాకు ఓవర్టేక్ చేయబుద్ది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయొచ్చు, 2 నిమిషాల పని కాదు. నేను కాదని నేను వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మా ఆయనతో ఉన్న ర్యాపో అట్లా ఉంటుంది. నా బిహేవియర్ కానీ ఏదైనా ఆయన నా పద్ధతులు 100% నచ్చుతాయి. ఎందుకంటే నేను అంత పర్ఫెక్ట్గా ఉంటాను ఆ విషయంలో. నిన్ను కాదని పోతే నువ్వేమన్నా ఫీల్ అవుతావు అని చెప్పి అట్లా డ్రాప్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. అంటే నాకు ఓవర్టేకింగ్ చేయడం అనేది అసలు ఇష్టం ఉండదు. యాక్చువల్గా ఇండస్ట్రీలో జరిగేది ఇదే, కానీ నాతో కాదు. కాకనే